హాయ్ ఫ్రెండ్స్, బ్లాక్ సీ ఈ పేరు వినగానే మనందరికీ వచ్చే డౌట్ ఆ సముద్రానికి బ్లాక్ అనే పేరు ఎలా వచ్చిందని. అంతే కదా, కానీ ఆ సముద్రంలో ఉండే నేల వల్ల మాత్రం దానికి బ్లాక్ సీ అనే పేరు అయితే రాలేదు. దానికి ఒక బలమైన కారణం ఉంది. అయితే సముద్రం పేరు మాత్రమే కాదు, అందులో కూడా ఎన్నో మనకు తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను ఛేదించాలని చెప్పి చాలా మంది సైంటిస్టులు అనుకున్నారు, కానీ ఎవరి వల్ల కూడా అది కాలేదు. ఇంకా చెప్పాలంటే ఆ సముద్రం లోపల పురాతనమైన మన మనుషుల యొక్క డెడ్ బాడీస్ అనేవి ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అయితే ఎంతకాలం గడిచినా కూడా ఆ బాడీలు అంత ఫ్రెష్గా ఉండడానికి గల కారణం ఏంటి? ఓకే, ఇవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కనుక చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఇంకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. బ్లాక్ సీ అనేది ఒక మిస్టీరియస్ ప్లేస్. ఈ సముద్రంలో ఎన్నో మిస్టరీలు, అమేజింగ్ స్టోరీస్ దాగి ఉన్నాయి. ఈ సముద్రం వెస్ట్రన్ యూరోప్ అలాగే సెంట్రల్ ఆసియా మధ్య భాగంలో ఉంది. అది సరిగ్గా సెంటర్లో ఉండడం వల్లే సముద్ర యాత్రికులకు అలానే ఎక్స్ప్లోరర్స్కు సైంటిస్టులకు కూడా ఈ సీ అనేది చాలా అట్రాక్షన్గా నిలిచింది. అప్పటి నుంచి ఈ బ్లాక్ సీ గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే అందులో దాగి ఉన్న మిస్టరీస్ మాత్రం ఇప్పటికీ అలాగే సస్పెన్స్గానే ఉన్నాయి. అయితే ఈ బ్లాక్ సీ అనేది ఎక్కడ ఉందనేది చాలా క్లియర్గా చెప్పాలంటే యూరోప్కి ఆసియాకి మధ్య భాగంలో ఉందని చెప్పి ఇంతకు ముందే నేను మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఏ దేశాలు దాని చుట్టుపక్కల ఉన్నాయో ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. ముందుగా తూర్పు వైపు రష్యా, జార్జియా దేశాలు ఉంటే పడమర వైపు బలేరియా అలాగే రొమానియా ఉన్నాయి. అలాగే ఉత్తరం వైపు ఉక్రెయిన్, దక్షిణ వైపు టర్కీ దేశాలు ఉన్నాయి. ఈ సీ మెడిటరేనియన్ సీ నుంచి బాస్ఫరస్ ఛానల్ ద్వారా ఆసియా అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇది యూరోప్, ఆసియాలకు ఒక మేజర్ ట్రేడ్ రూట్ కూడా. మనం ఇంకాస్త ముందుకు వెళ్తే ఈ బ్లాక్ సీ మిగతా సముద్రాల కన్నా చాలా స్పెషల్. ఇంకా చెప్పాలంటే ఈ బ్లాక్ సీని మనం ఇతర సముద్రాల నుంచి అసలు వేరు చేయలేం. ఎందుకంటే సముద్రాలకు ఈ బ్లాక్ సీకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి క్షణం ఈ సముద్రం గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలని సైంటిస్టులు ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ నీటి గురించి తెలుసుకునేందుకు ఈ బ్లాక్ సీలో ఉన్న నీళ్లు ఒక లేయర్లో ఉండవు, ఎన్నో లేయర్స్ ఇక్కడ ఉంటాయి. దీనికి కారణం మెరమోటెట్. మీరు కూడా ఈ సముద్ర నీటిలో ఉన్న లేయర్స్ను చూడవచ్చు, కానీ వాటిని చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఎందుకు అంటే ఇక్కడ మనకు కనిపించే లేయర్ ఒకదాంతో మరొకటి పొరపాటును కూడా కలవు. ఇదే కాదు, ఈ బ్లాక్ సీ ఇతర సముద్రాల కంటే మరికొన్ని స్పెషల్స్ కూడా కలిగి ఉంది. ఈ నీళ్లు హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్ కాంబినేషన్ తో తయారవుతాయి. ఈ సముద్రం యొక్క ఉపరితలం నుంచి సముద్రం లోపల వరకు ఈ నీటిలో ఆక్సిజన్ అనేది ఉంటుంది. నిత్యం ఇది నీటిలో కలుస్తూ తిరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ చేపలు హాయిగా జీవిస్తూ ఉంటాయి, చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. ఈ బ్లాక్ సీ లోపల ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయని చెప్పి మన వీడియో మొదట్లో చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి ఈ సముద్రపు అడుగున ఆక్సిజన్ ఉండటం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ బ్లాక్ సీ ఉపరితలం నుంచి 150 అడుగుల లోతు వరకు ఆక్సిజన్ అనేది లభిస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో అన్ని రకాల సముద్రపు జీవులు జీవిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత నీటిలోకి వెళ్తుంటే నెమ్మదిగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటుంది. ఇక అడుగు భాగానికి వెళ్ళేసరికి ఆక్సిజన్ అనేది పూర్తిగా మాయమైపోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ బ్లాక్ సీ అడుగు భాగం నుంచి 150 అడుగుల పై వరకు ఆక్సిజన్ అనేది ఉండదు. అందుకే జీవరాశులు ఇక్కడ అస్సలు ఉండవు. ఈ ప్రాంతాన్ని ఏలియన్స్ బ్లాక్ సీ అని కూడా అంటారు. ఇక ఈ బ్లాక్ సీకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఎకోసిస్టమ్. ఇక్కడ వాటర్ డెప్త్ లోకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆక్సిజన్ తగ్గిన ప్రాంతంలో ఎటువంటి జీవరాశులు కూడా అస్సలు ఉండవు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ బ్లాక్ సీలో పడి చనిపోయిన వస్తువులు అలానే డెడ్ బాడీస్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఎందుకు అంటే ఏదైనా వస్తువు పాడవాలన్నా లేక బాగోవాలన్నా అది ఆక్సిజన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే ఆక్సిజన్ ఉంటుందో అక్కడ వస్తువులు తుప్పు పడతాయి. అలాగే ఎక్కడైతే ఆక్సిజన్ ఉండదో అక్కడ వస్తువులు ఎటువంటి హాని జరగకుండా చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. అందుకే బ్లాక్ సీ అండర్ వాటర్లో పురాతన వస్తువులు అలాగే మనుషుల యొక్క డెడ్ బాడీస్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రాంతంలో పరిశోధన చేసిన ఆర్కియాలజిస్టులకు ఎన్నో పురాతన వస్తువులు దొరికి అవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితానికి చెందినవని చెప్పి వాళ్ళు ఇప్పటికీ గుర్తించారు కూడా. ఈ బ్లాక్ సీ పై భాగంలో ఆంక్రోజ్, మాక్రైల్, డార్క్నోస్ వంటి చేపలు ఎక్కువగా జీవిస్తాయి. కానీ మిడిల్ లేయర్ దాటి మాత్రం ఏ సముద్రపు జీవి కూడా కిందకి వెళ్దాం. అందుకే ఈ ప్రాంతాన్ని డెడ్ జోన్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ బ్లాక్ సీలో మునిగిన ఏ ఓడ, ఏ వస్తువు, ఏ మనిషి కూడా ఇప్పటి వరకు తిరిగి బయటికి రాలేదు. అంతేకాదు ఈ బ్లాక్ సీలో కొన్ని పురాతన కాలం నాటి రాజ్యాలతో కూడా ముడిపడి ఉంటుంది. అది ఎలా అంటే గ్రీక్, రోమన్, ఒటమన్ ఎంపైర్స్ ట్రేడ్ అలాగే యుద్ధాల కోసం ఈ సముద్రాన్ని బాగా వినియోగించుకున్నారు. ఇంకా ఈ సముద్రంలో దాగున్న రహస్యాల గురించి చెప్పాలంటే అందులో మొదటిది న్యూయాసార్క్.
ఈ బ్లాక్ సీ లోపల న్యూయార్క్ ఆర్క్ దాగి ఉంది. ఎందుకే న్యూయార్క్ ఆర్క్ అంటే ఏంటో ఇది తెలియాలంటే మనం ఒకసారి బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి. ఒకసారి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న పాపాన్ని తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ భూమి మీదకి తుఫాన్లు, వరదలు, సునామీలు, భూకంపాలను సృష్టించాడు. అప్పుడు ఆ భూమిపై నీరు తప్ప ఇంకేమీ మిగలలేదు. అప్పుడు ఆ సమయంలో నోయా అనే వ్యక్తి, అతని కుటుంబం మాత్రమే ఇక్కడ మిగిలి ఉంటుంది. అది కూడా ఒక నావలో వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు వాళ్ళని ఒక ఆర్కు ద్వారా కాపాడుతాడు. ఆ తర్వాత ఆ ఓడ ఒక మౌంట్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. అదే బ్లాక్ సీ దగ్గర ఉన్న మౌంట్ ఆరత్. ఇప్పటికీ అక్కడ ఆ ఓడకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ దొరికిన శిథిలాలపై ఇప్పటికీ సైంటిస్టులు వాటిపై పరిశోధన చేస్తూ ఉన్నారు. అయితే దీని గురించి హిందూ కల్చర్లో కూడా ఉంది. అది ఏమిటంటే ఈ భూమిని కాపాడేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ఎత్తుతాడు. అప్పుడు నీటి నుంచి ఈ భూమిని కాపాడుతాడు. అదే సమయంలో ఈ న్యూయార్క్ ఆర్క్ను కూడా ఉపయోగించారని చెప్పి కొంతమంది నమ్ముతూ ఉంటారు. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ బ్లాక్ సీలో శపించిన నీళ్ళు ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తారు. అందుకే ఈ బ్లాక్ సీలో ఎవరు పడినా వెంటనే చనిపోతారు. దానికి కారణం ఆ నీళ్ళలో ఉన్న శాపమే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే సైన్స్ ఏం చెప్తుందంటే ఈ బ్లాక్ సీ లోపల భాగంలో ఆక్సిజన్ అనేది ఉండదు. కాబట్టి మనిషి త్వరగా చనిపోతాడట. అలాగే ఇక్కడ ఆక్సిజన్ ఉండకపోవడం వల్ల కూడా డెడ్ బాడీలు అనేవి సేఫ్గా ఉంటున్నాయి. అలాగే వస్తువులు కూడా తుప్పు పట్టకుండా అలాగే ఉంటున్నాయి. ఇక ఈ బ్లాక్ సీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే బ్లాక్ సీ ట్రయాంగిల్. మీకు బర్ముడా ట్రయాంగిల్ గుర్తుందా? ఆ ట్రయాంగిల్ ప్రాంతానికి వెళ్ళిన ఏ ఓడ, ఏ హెలికాప్టర్, ఏ విమానం అయినా సరే గాయబవుతూ ఉంటాయి. అచ్చం సేమ్ టు సేమ్ అలాగే బ్లాక్ సీ ట్రయాంగిల్ కూడా. ఈ సముద్రంలోని ఆ ట్రయాంగిల్ ప్రాంతం పైకి ఎటువంటి విమానం వెళ్ళినా సరే దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మునిగిపోవడం ఖాయం. ఆ ప్రాంతానికి రాగానే విమానంలో ఏదో తెలియని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఆ తర్వాత సడన్ గా అది మాయమైపోతుంది. ఇప్పటి వరకు అలా వచ్చిన ప్రతి వస్తువు ఎలా మాయమైపోయిందో ఎవరికి కూడా తెలియదు. ఇదంతా పక్కన పెడితే బ్లాక్ సీలో కొంత ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలానే చాలా అందంగా కూడా ఉంటుంది. మన స్వర్గం అని చెప్తాం కదా, సేమ్ అంత అద్భుతంగా అలా ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ సీకి దగ్గరలో దాదాపుగా 28 ఐలాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన ఐలాండ్స్. ఈ ఐలాండ్ బల్గేరియా, రొమానియా, రష్యా, టర్కీ, ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇక్కడ ఎన్నో వింతలు, విశేషాలు కూడా ఈ బ్లాక్ సీ సొంతం. సరే, ఇంతకీ మీకు ఇవి ఎందుకు స్పెషల్ అయ్యాయో చెప్పనా? ఈ ఐలాండ్ లో ఉండే మొక్కలు, చిన్న చిన్న పక్షులు మీరు ఎక్కడా కూడా చూడలేరు. ఇది ఒక వింతైన అద్భుతమైన ప్రపంచంలాగా ఉంటుంది. ఈ బ్లాక్ సీలో ఇంకొక స్పెషల్ టాపిక్ ఉంది. అది ఏమిటంటే ఇక్కడ అండర్ వాటర్ లో ఒక నది కూడా ఉంటుంది. ఆ బ్లాక్ సీ లోపల భాగంలో ఈ అండర్ వాటర్ నది దాగి ఉంటుంది. ఇక్కడే ఎన్నో సవాళ్ళు మనకు కనిపిస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అట్లాంటిస్ సిటీ. ఈ సిటీలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అవును, ఒకప్పుడు ఈ సిటీ ఎంతో అద్భుతమైన సిటీ. కానీ ఇప్పుడు ఇది ఎక్కడా లేదు. అది బ్లాక్ సీలో మునిగిపోయింది. దాదాపుగా 7,000 సంవత్సరాల ముందు ఈ ఘటన జరిగింది. భయంకరమైన వరదలు రావడంతో ఈ సిటీ మునిగిపోయింది, బ్లాక్ సీలో కలిసిపోయింది. ఇదే కాకుండా ఈ బ్లాక్ సీలో మరొక పురాతనమైన గ్రీక్ సిటీ కూడా ఉందని చెప్పి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఈ బ్లాక్ సీలో నీళ్లు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. అందుకే అండర్ వాటర్ లో ఉన్న పురాతన కట్టడాలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి. సైంటిస్టులకి ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో అద్భుతమైన వస్తువులు దొరుకుతూనే ఉన్నాయి. అందుకే అందులో గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ గ్రీక్ రాజ్యానికి చెందిన కాయిన్స్ గా సైంటిస్టులు ఇప్పటికే గుర్తించారు కూడా. అయితే ఇవే కాకుండా ఈ బ్లాక్ సీ అండర్ వాటర్ లో 2 అండర్ వాటర్ టన్నెల్స్ కూడా ఉన్నాయి. వీటిని ఒకప్పుడు సీక్రెట్ దారులుగా కూడా వాడేవాళ్ళట. అలాగే ఈ బ్లాక్ సీలో ఒక గ్రీన్ లైటింగ్ లో ఉన్న ఒక గుండ్రటి ఆకారం గల వస్తువు కూడా ఉంటుంది. అయితే అది ఏంటన్న దానిపై ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అనేది లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో చూసిన తర్వాత బ్లాక్ సీ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియచేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.